యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇంకో వీడియో పెట్టడానికి మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు దేని గురించి ఏ టాపిక్ గురించి మనం పెడుతున్నామో చూడండి. ముందుగా ఈ వీడియో చూడబోయే ముందు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొహమాటం లేకుండా మీ విలువైన కమెంట్స్ని మాకు తెలపండి. రైట్. సో నేను ఆల్రెడీ చెప్పాను, నా పేరు జగదీశ్వరరావు. సో తిరుపతి నుంచి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి చెప్పబోతున్నాను. సో అకౌంటింగ్ బేసిక్స్ ఇన్ తెలుగు పార్ట్ 18 అనేది ఈ వీడియో ద్వారా నేను పెట్టడం జరుగుతుంది. సో చూద్దాం, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి. ఇంతకీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఏ బేసిస్ మీద ఆధారంగా చేసుకొని మనం ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఇంకొక పేరు ఏమైనా ఉందా, ఉంటే ఆ పేరు ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ప్రొఫార్మా ఎలా ఉంటుంది అన్న బేసిక్ నాలెడ్జ్ని ఈ వీడియో ద్వారా మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్. సో ఇప్పుడు చూద్దాం, ఇంతకీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నా లేదు ఇన్కమ్ స్టేట్మెంట్ అన్నా రెండు ఒకటే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నా పిలవచ్చు, లేదంటే మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా పిలవచ్చు. రెండిట్లో ఏ పేరు పెట్టైనా పిలవచ్చు. సో ఇప్పుడు మనం చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనం అందులో రికార్డ్ చేయాలి ఏంటి అని చెప్పి. ఓకే, రైట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ టు క్యాలిక్యులేట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్. నికరంగా లాభం అంటే అన్ని ఖర్చులు, అది మనం బిజినెస్ కోసం పెడుతున్న ప్రతి ఒక్క ఖర్చు పోను ఫైనల్గా మనకి ఖర్చులు ఇంకేమీ లేవు ఈ మంత్లో, ఫైనల్గా మనకి ఇంక ఎంత మిగిలింది డబ్బులు అనేది చెక్ చేసుకోవడానికి మనం ఏంటి అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మంత్లో అని చెప్పాను కదా అని చెప్పి మంత్లీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తామా సార్ అంటే వేసుకోవచ్చు. అది సైజ్ ఆఫ్ బిజినెస్ని బట్టి ఉంటుంది. సో పెద్ద బిజినెస్ వాళ్ళు మంత్లీ వేసే వాళ్ళు ఉంటారు, వీక్లీ వేసే వాళ్ళు ఉంటారు. కొన్ని బిజినెస్లు అయితే ఈవెన్ డైలీ కూడా వేస్తాయి. కానీ జనరల్గా ఏంటి అంటే ప్రతి బిజినెస్ వాళ్ళు లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి కూడా కొన్ని సందర్భాల్లో లెక్కలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే వాళ్ళ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేదు ఎంత లాస్ వచ్చింది, ఎట్సెట్రా అలాంటి విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. ఇంకా పెద్ద కంపెనీల విషయానికి వస్తే షేర్ హోల్డర్స్ డబ్బులు పెట్టుంటారు కాబట్టి సో ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా లెక్కలు చూపించాలి. కాబట్టి ప్రతి కంపెనీ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ని కానీ వాళ్ళ యొక్క లాస్ని కానీ ఖచ్చితంగా పేపర్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ ఎందుకు సార్ వేస్తాము అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ని పెడతారో ఆ బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ని ఎందుకు పెడతారు, లాభం కోసం పెడతారు. మరి లాభం వచ్చిందా లాస్ వచ్చిందా అన్న విషయం కనీసం తెలుసుకోవాలి కదా. సో అలా తెలుసుకోవడానికి ఏంటి అంటే ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ఒక అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ ఇన్కమ్ స్టేట్మెంట్లో కానీ మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తామంటే ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ని రికార్డ్ చేస్తాం. అవి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, లేదు రెవెన్యూ ఇన్కమ్స్ కావచ్చు. రెండిట్లో వేటినైనా సరే ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ని మాత్రమే మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే దిస్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ టు క్యాలిక్యులేట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్, ఓన్లీ ఎక్స్పెన్సెస్, అది కూడా రెవెన్యూ ఎక్స్పెన్సెస్, అండ్ ఇన్కమ్స్, దట్ ఈస్ రెవెన్యూ ఇన్కమ్స్ ఆఫ్ ది బిజినెస్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ది నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్. బిజినెస్ యొక్క నెట్ ప్రాఫిట్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇక్కడ రెవెన్యూ ఐటమ్స్ అంటే ఏంటి, బిజినెస్ డే టు డే యాక్టివిటీస్, అంటే డైలీ బిజినెస్ రన్ అవ్వడానికి ఏదో ఒక చిన్న ఖర్చులు జరుగుతాయి. అది ప్రింటింగ్ కనో, స్టేషనరీ కనో, పెన్ కనో, ఎరేజర్ కనో, క్లీనింగ్ ఛార్జెస్ అనో, అదనో ఇదనో ఏదో ఒక ఖర్చులు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఖర్చులన్నింటినీ కూడా మనం ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. క్లియర్ కట్గా మీకు దీని బిఫోర్ వీడియోస్లో ఆల్రెడీ పెట్టిన వాటిల్లో ఏంటి అంటే రెవెన్యూ క్యాపిటల్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అని చెప్పి ఆల్రెడీ క్లియర్గా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. సో ఆ వీడియోని మీరు చూసినట్లయితే మీకు అన్ని విధాలుగా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ అని చెప్పాను. రెవెన్యూ ఐటమ్స్ అంటే ఇక్కడ రిపీటెడ్ నేచర్, అంటే ప్రస్తుతానికి ఖర్చు పెట్టడం వల్ల మనకేంటి అంటే ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది. అలా ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది అని పెట్టే ప్రతి ఖర్చుని మనం ఇక్కడ ఏమంటామంటే రెవెన్యూ అంటాం. అది కూడా ఆ ఖర్చు విత్ ఇన్ 1 yearలో పెట్టగలగాలి.
విత్ ఇన్ 1 ఇయర్లో అది కూడా రిపీటెడ్గా పెట్టగలిగే వాటిని అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాలరీస్ ఉంది. శాలరీస్ అనేది ఎవ్రీ మంత్ పే చేయాలి, అది విత్ ఇన్ 1 ఇయర్లోనే పే చేయాలి. అంటే రిపీటెడ్గా 1 ఇయర్లో ఏదైతే ఖర్చులు జరుగుతాయో వాటిని అన్నింటినీ మనం ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటాం. అలాంటి ఎక్స్పెండిచర్స్ మాత్రమే మనం ఎక్కడ వేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎందుకు డెబిట్ సైడ్ వేయాలి సార్ అంటే, మళ్ళీ నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఇంతకుముందు ట్రేడింగ్ అకౌంట్ వీడియో పెట్టేటప్పుడే. ఓన్లీ నామినల్ అకౌంట్స్ని మాత్రమే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. నామినల్ అకౌంట్లో ఏమేమి వస్తాయి? ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిని మనం ఇక్కడ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ అన్ని బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి వాటిని ఎలా వేస్తాము ఏంటి అనేది మళ్ళీ సెకండరీగా చూద్దాం. రైట్, నెక్స్ట్ పాయింట్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ షుడ్ బి ఇండైరెక్ట్. ఇక్కడ రెవెన్యూ ఇన్కమ్స్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అని చెప్తున్నాం కదా, అవన్నీ ఎలా ఉండాలి? ఇండైరెక్ట్ అయి ఉండాలి. అంటే మనం ఆ ఖర్చులు పెట్టినా పెట్టకపోయినా మన బిజినెస్ రన్ అవుతుంది, కానీ స్మూత్గా రన్ అవ్వదు, కొంచెం రఫ్గా రన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పే చేయలేదు, 1 మంత్ పే చేయలేదు, సెకండ్ మంత్ పే చేస్తారేమో అని చెప్పి ఎంప్లాయీస్ పని చేస్తారా మానేస్తారా? ఖచ్చితంగా పని చేస్తారు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తీసుకోండి. దాదాపు సంవత్సరం రోజుల వరకు వాళ్ళకి శాలరీస్ ఇవ్వకపోయినా కానీ అక్కడ వాళ్ళందరూ కూడా, పైలట్స్ అందరూ కూడా నీట్గా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. ఎంప్లాయ్మెంట్ పోతే పోనీలే, ఇంకోటి కొత్త తీసుకుందాంలే అన్నంత ఈజీ కాదండి జాబ్ అంటే. సో కాబట్టి ఖచ్చితంగా ఏంటి అంటే 1 or 2 months శాలరీస్ లేట్ అయినా సరే మళ్ళైనా పే చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వెయిట్ చేస్తారు ఎంప్లాయీస్. కాబట్టి ఆ శాలరీస్ పే చేయకపోయినా కానీ మనకి ఇక్కడ బిజినెస్ జరిగింది. కాబట్టి అలాంటి ఎక్స్పెండిచర్ని మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఏదైతే ఎక్స్పెండిచర్ పెట్టకపోతే బిజినెస్ అసలు జరగదని అనుకుంటామో అలాంటి ఎక్స్పెండిచర్స్ అన్నింటినీ మనం డైరెక్ట్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదండి? ఈ విషయాలన్నింటినీ నేను ఆల్రెడీ మీకు ట్రేడింగ్ అకౌంట్ వీడియో పోస్ట్ చేసేటప్పుడే క్లియర్ కట్గా చెప్పాను. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. ఈవెన్ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ట్రేడింగ్ అకౌంట్ వీడియో చూడండి. అలాగే రెవెన్యూస్ అండ్ క్యాపిటల్ ఐటమ్స్లో ఇంకా డౌట్ ఉన్నట్లయితే, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని నేను ఒక వీడియో పెట్టున్నాను. సో ఆ వీడియో కూడా చూడండి, అన్నీ కూడా క్లారిటీగా వస్తాయి. రైట్, అప్పటికే మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ రూపంలో పెట్టండి, దానికి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలాంటివి వస్తాయి సార్ అంటే ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ అని. అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అంటే దానికి సంబంధించిన ప్రొఫార్మా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేదా ఇన్కమ్ స్టేట్మెంట్, సో దాని యొక్క ప్రొఫార్మా జనరల్గా ఇయర్ ఎండింగ్కి మాత్రమే వేస్తాం కాబట్టి ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి అంటే డెబిట్ సైడ్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని రికార్డ్ చేయడం జరిగింది, క్రెడిట్ సైడ్ అన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్స్ని రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ హెడ్ వైజ్గా ఇచ్చాం. అంటే ఏ హెడ్ కింద ఏవేవి వస్తాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్రేడింగ్ అకౌంట్లో ట్రేడింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల కనుక మనకి ప్రాఫిట్ వచ్చినట్లయితే దాన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఆ గ్రాస్ ప్రాఫిట్ని ట్రేడింగ్ అకౌంట్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అక్కడ డెబిట్లో ఉంటుంది. దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అల్టిమేట్గా ఎక్కడికి రావాలి, క్రెడిట్లోకి రావాలి. బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని చెప్పి వచ్చినప్పుడు ఆ అమౌంట్ వేసుకొని రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. ఇన్ కేస్ ట్రేడింగ్ అకౌంట్లోనే లాస్ వచ్చింది అనుకోండి, అక్కడ అటు సైడ్ లాస్ క్రెడిట్ సైడ్ వచ్చి ఉంటుంది. దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. టు గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని చెప్పి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత మనం చెప్పిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏవేవి వస్తాయో అవన్నీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే గూడ్స్ని అమ్మడానికి అలాగే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పెట్టే ఖర్చులు. అవేంటి అంటే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ట్రావెలర్స్ శాలరీస్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, కమిషన్ కావచ్చు. బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు. సో వన్స్ ఒకసారి ఎవరికైతే మనం సరుకులు అమ్ముతామో అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాలి డబ్బులు. ఇన్ కేసు రాకపోతే దాన్ని కూడా బ్యాడ్ డెట్స్గా ట్రీట్ చేస్తాం. సో అది బ్యాడ్ డెట్స్ ఏంటి అంటే మనకు రావాల్సిన డబ్బులు రాకపోతే అది మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది. నామినల్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఎక్స్పెన్సెస్తో పాటు లాసెస్ని కూడా డెబిటే చేయమన్నాడు. అందుకే బ్యాడ్ డెట్స్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే డెబిట్లో రాయడం జరుగుతుంది. క్యారేజ్ అవుట్వర్డ్స్, సో క్యారేజ్ ఇన్వర్డ్స్ గురించి, వేజెస్ గురించి, క్యారేజ్ అవుట్వర్డ్స్ గురించి క్లియర్ కట్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను. సో డౌట్ ఉంటే ఆ వీడియోలో కూడా ఒకసారి చెక్ చేయండి.
అలాగే బ్యాంక్ ఛార్జెస్, ఏజెంట్స్ కమిషన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో మనం బిజినెస్ని మేనేజ్ చేసేటప్పుడు ఏమైనా ఎక్స్పెన్సెస్ అయితే వాటన్నిటిని కూడా మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కిందకి ట్రీట్ చేయడం జరుగుతుంది. అవేంటి అంటే రెంట్, రేట్స్, ట్యాక్సెస్, అలాగే ఆఫీస్ శాలరీస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, టెలిఫోన్ ఛార్జెస్, లీగల్ ఛార్జెస్, ఆడిట్ ఫీజ్, ఇన్సూరెన్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలాంటివన్నిటిని కూడా మనం మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్. షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే వితిన్ 1 ఇయర్లో రిపీటెడ్గా జరిగే ఎక్స్పెండిచర్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే డిప్రిసియేషన్ అండ్ మెయింటెనెన్స్. ఒకవేళ మనం ఏమన్నా ఒక ఫిక్స్డ్ అసెట్స్ కొనడం వల్ల వాటి యొక్క వాల్యూ తగ్గిపోతుందని చెప్పి ఆల్రెడీ నేను డిప్రిసియేషన్ గురించి కూడా కొన్ని వీడియోస్ పెట్టాను. సో వాటిని కూడా మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే ఆ డిప్రిసియేషన్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ లాసే కాబట్టి మనకి, సో లాసెస్ అన్నింటినీ డెబిట్లో రికార్డ్ చేయాలి కాబట్టి ఇక్కడ డెబిట్లో రికార్డ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఫిక్స్డ్ అసెట్స్ని మెయింటైన్ చేయడానికి ఏమైనా మనకు కొన్ని ఖర్చులు జరిగినట్లయితే వాటిని రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనే హెడ్ తోటి మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ మాత్రమే రికార్డ్ చేయాలి. రైట్. నెక్స్ట్ అలాగే ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల పరంగా, ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఒక వ్యక్తికి మనం సరుకులను ఏం చేసామంటే అమ్మాం, అతని దగ్గర నుంచి మనకి డబ్బులు రావాలి. సో 1,00,000 రూపాయల సరుకు అమ్మాం, 1,00,000 రూపాయల డబ్బులు రావాలి. అతను ఎంతకీ ఇవ్వడం లేదు, లేట్ చేస్తున్నాడు అని చెప్పి మనం ఏం చేసామంటే ఒక 5,000 రూపీస్ డిస్కౌంట్ కిందకి వదిలేసాం. అంటే రిలేటెడ్ టు మనీ ఆస్పెక్ట్స్గా ఏవైనా మనం ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే అవి కూడా బిజినెస్కి ఇండైరెక్ట్ అయినట్లయితే అవి ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ కిందకి రికార్డ్ చేస్తాం. సో డిస్కౌంట్ అలౌడ్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒకటి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఒకటి, ఇక్కడ అంతా డైరెక్ట్గా డబ్బుతో ముడిపడి ఉంటుంది. రైట్. నెక్స్ట్ అలాగే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్. అంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ చెప్పేటప్పుడు చెప్పాను ఇన్సూరెన్స్ గురించి. గూడ్స్ మీద ఇన్సూరెన్స్ చేస్తాం, గూడ్స్ మీద డైరెక్ట్గా మనం ఇన్సూరెన్స్ చేస్తే అది ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత క్లెయిమ్ వస్తే దాన్ని డైరెక్ట్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయడం జరిగింది ట్రేడింగ్ అకౌంట్ ప్రాబ్లంలో. అదే ఒకవేళ లాస్ అయ్యాం గూడ్స్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు, అప్పుడు అది మనకు లాసేగా. సో ఆ టైప్ ఆఫ్ లాసెస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. సో లాస్ బై ఫైర్ నాట్ కవర్డ్ బై ఇన్సూరెన్స్. నెక్స్ట్ అలాగే క్రెడిట్ సైడ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కావచ్చు, డిస్కౌంట్ రిసీవ్డ్ కావచ్చు, కమిషన్ రిసీవ్డ్ కావచ్చు, రెంట్ రిసీవ్డ్ కావచ్చు, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. బయట వేరే బిజినెస్లో డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసాం, దాని మీద వచ్చే వడ్డీ. ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అంటే మనకు తెలిసిందే. సో ఆల్రెడీ ఏంటంటే కంపెనీకి కనుక అప్పులు కావాలి అంటే డిబెంచర్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర మనకు అప్పులు కావాలి అంటే ప్రామిసరీ నోట్ ఇష్యూ చేసి మనం అప్పు తెచ్చుకుంటాం. అలాగే కంపెనీకి అప్పులు కావాలి అంటే డిబెంచర్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి అప్పులు తీసుకుంటుంది. అదే వేరే కంపెనీకి కనుక అప్పులు కావాల్సి వస్తే మన కంపెనీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆ అప్పు పైన మనకు వడ్డీ రావాలిగా, ఆ వడ్డీ వచ్చినట్లయితే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అని చెప్పి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వీటిలో క్రెడిట్ సైడ్ అన్ని ఇన్కమ్స్ రికార్డ్ చేసాం, డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసాం. ఇన్కమ్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేయగా ఇంకా ఇన్కమ్ కనుక మిగిలితే దాన్నే మనం నెట్ ప్రాఫిట్ అని చెప్పి చెప్తాం. దాన్ని క్యాపిటల్ అకౌంట్కి మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. అదే ఒకవేళ లాస్ వస్తే బై నెట్ లాస్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి వేస్తాం. సో ఈ లాస్ని క్యాపిటల్ అకౌంట్ నుంచి లెస్ అయినా చేయొచ్చు, లేదు బ్యాలెన్స్ షీట్లో ఏం చేస్తామంటే అసెట్ సైడ్ అయినా వేయచ్చు. అంటే ఇక్కడ రికార్డ్ చేసిన నెట్ ప్రాఫిట్ కావచ్చు, నెట్ లాస్ కావచ్చు, అది తీసుకొని వెళ్ళి బ్యాలెన్స్ షీట్లో వేయడం జరుగుతుంది. మరి అది ఎలా వేస్తాము ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదండి. రైట్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి వీడియో పెట్టడం జరిగింది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీద మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ పెడతానండి. ఆ తర్వాత మళ్ళీ మీకు బ్యాలెన్స్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఏంటి అంటే ఈ ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ కొన్నిటిని మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత ఫైనల్ అకౌంట్స్ని క్లోజ్ చేసి రిమైనింగ్ వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడితో ఈరోజు ఏంటి అంటే అకౌంటింగ్ బేసిక్స్ ఇన్ తెలుగు పార్ట్ 18 అనేది ఎండ్ అయిపోయింది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కొత్త వీడియోస్ ఏమైనా పెడితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో మీ విలువైన కమెంట్ని ఏమాత్రం మొహమాటం లేకుండా సో కమెంట్స్ రూపంలో తెలపండి. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా చేయాలి అని అనుకుంటే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.